హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మన దేశంలో లెక్కలేనన్ని చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర, స్థల పురాణం ఉంటుంది. వాటిని కట్టేందుకు కూడా చాలా రోజుల సమయం పడుతుంది. అయితే మీకు తెలుసా, మన దేశంలో ఉన్న ఇలాంటి చారిత్రాత్మక ఆలయాలు కొన్ని మాత్రం రాత్రికి రాత్రే నిర్మాణమైపోయాయట. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ ఆ ఆలయాలు ఏంటో, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా? గోవింద్ దేవ్జీ మందిర్ ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. దీన్ని పూర్వం ఒకప్పుడు దేవతలు, రాక్షసులు కలిసి ఒకే రాత్రిలో కట్టారట. అయితే వారు రాత్రంతా ఆలయం నిర్మిస్తూ సమయం చూసుకోలేదు. దీంతో తెల్లారిపోయింది. ఇక నిర్మాణం చేయకూడదని భావించి దాన్ని అలాగే వదిలేశారట. దీంతో ఆ ఆలయం ఇప్పటికీ కొంత అసంపూర్తిగానే కనిపిస్తుంది. దేవ్ఘర్ మందిర్ జార్ఖండ్ రాష్ట్రంలో ఈ ఆలయం ఉంది. దీన్ని సాక్షాత్తు విశ్వకర్మే నిర్మించాడట. ఈ ఆలయంలో మొత్తం 3 ఆలయాలు ఉంటాయి. ఒకటి విష్ణువుది, రెండోది శివునిది, మూడవది పార్వతీదేవిది. దీన్ని విశ్వకర్మ కేవలం ఒక రాత్రిలోనే నిర్మించాడట. అయితే ముందుగా ఆయన విష్ణువు, శివుడి ఆలయాలను కట్టాడట. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో పార్వతీదేవి ఆలయాన్ని చిన్నదిగా నిర్మించాడట. అందుకు అనుగుణంగానే ఇప్పటికీ ఆ దేవత ఆలయం అక్కడ చిన్నదిగా ఉంటుంది. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఇక్కడ ఓ లింగం ఉంది, కంకన్ మఠ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురైనా అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. శివుణ్ణి ఆరాధించే కొంతమంది భక్తులు, ఆత్మలు కలిసి ఈ ఆలయాన్ని ఒకే రాత్రిలో నిర్మించారట. హతియా దేవాల్ ఉత్తరాఖండ్ లోని పితోరాఘర్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. దీన్ని ఒక చెయ్యి మాత్రమే ఉన్న వ్యక్తి పూర్వం ఒకే రాత్రిలో నిర్మించాడట. అయితే ఈ ఆలయంలో ఉన్న శివలింగం దక్షిణ దిక్కుగా ఉంటుందట. దీంతో ఆలయానికి దోషం వచ్చిందట. అందుకే అక్కడికి వెళ్లి ఎవరూ దర్శించుకునే సాహసం చెయ్యరు. అలా చేస్తే అంతా దురదృష్టమే కలుగుతుందని నమ్ముతారు. భోజేశ్వర్ మందిర్ ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ద్వాపర యుగంలో దీన్ని పాండవులు ఒకే రాత్రిలో నిర్మించారట. కుంతీదేవి అడిగినందుకు గాను పాండవులు ఈ ఆలయాన్ని కేవలం ఒకే రాత్రిలో నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.